జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు ద్వారా మనం ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకుంటున్నాం. మరి ఈ రోజు మన లక్ష్మీ పార్వతి గారి వారి జ్ఞానాన్ని తీసుకుందాం. మరి ఎంతో అద్భుతంగా వారు ధ్యాన సాధన చేసుకోవటమే కాదు, వారికి తెలిసింది వారు ఏదైతే పొందారో దాన్ని అందరికీ పంచాలని ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. మరి వారి ద్వారా ఈ రోజు ఏ జ్ఞానం తీసుకోబోతున్నామో మరి అందరం వెయిట్ చేస్తున్నాం. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మ, ప్లీజ్ కంటిన్యూ. ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీ పార్వతి. నేను హైదరాబాద్ నిజాంపేటలో ఉంటున్నాను. నేను 2021లో ధ్యానానికి వచ్చాను. అది ఆ ధ్యానానికి రావటానికి నిజంగా ఒక బేస్ ఏంటంటే, నేను సుమన్ టీవీ చూశాను. సుమన్ టీవీ చూసినప్పుడు ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత మనము ఈ రోజుల్లో ఎలా ఉండాలి అనేది ఒక మేడము ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఆల్రెడీ అప్పుడు నాకు 60. సరే, ఆమె ఏంటంటే ఇంకా కూడా ఈ రోజుల్లో కూడా ఇంకా పిల్లల్ని అంటి పెట్టుకొని ఉండాలి ఇలా అనుకుంటాము. ఈ రోజుల్లో కాలాన్ని బట్టి మనము అన్ని మారాలి. మనము ఇండివిజువల్ గా ఉంటూ కూడా చక్కగా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అలా ఉంటూ మనం కూడా వాళ్ళకి ఇదిగా ఉంటుంది, మనకి ఇదిగా ఉంటుంది. ఒక ఇది ఆ మాటలు నాకు నచ్చింది. ఎందుకంటే నాకు ఎప్పుడూ ఒక సేవ చేయాలని ఉంటుంది. ఆల్రెడీ మా మదర్ బాడీ వెకేట్ చేశారు. బాడీ వెకేట్ చేస్తే అక్కడికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉన్నాను. ఇల్లు ఎటు ఖాళీగా ఉంది, అక్కడికి వెళదాము, సొంత ఊరు. నాకు కొన్ని భయాలు ఉండే. సమాజం అంటే కూడా భయమే, బయటికి వెళ్ళను, ఒక తపన ఉంటుంది. ఈ విషయానికి నాకు తెలిసింది అందరికీ పంచుకోవాలి. నేను యోగా చేసేదాన్ని, యోగా అని పోనీ భజనలు చెప్తూ చిన్న చిన్న మందులు ఏదన్నా వాళ్ళకి ఇస్తూ ఏదన్నా కానీ ఒకటి నేను ఏదో ఒకటి చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నాను అనమాట. ఇంకా ఏమి చెప్పింది నాకు నచ్చింది అనమాట. ఇంకా మనం కూడా ఇక్కడ పిల్లల్నే అంటి పెట్టుకొని ఉండక్కర్లేదు, మనం కూడా ఇండివిజువల్ గా ఉంటూ ఇలా ఉండొచ్చు అనే మాట నాకు నచ్చింది. ఎందుకంటే నాలో ఉన్నది అదే కదా, నేను బయటికి వెళదాము చేద్దామని ఉంది కదా. అలా అనుకున్నప్పుడు నాకు వెళదాము అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇక కరోనా సెకండ్ టైం అది వచ్చిన టైము. అప్పుడు నాకు లైట్ గా అనిపించింది. ఒక కొంచెం తలనొప్పి వచ్చింది. ఆ రోజు 2 వాంతులు అయినాయి. సరే, మా బాబు ఏదో టాబ్లెట్ తెచ్చిచ్చాడు. సరే, ఇక తగ్గిపోయింది. కాకపోతే నీరసం ఉంటుంది. ఏంటబ్బా నీరసంగా ఉంది అనుకున్నాను. సరే, మా అన్నయ్య గారి అబ్బాయికి ఫోన్ చేశాను. ఏంట్రా ఇలా ఉంటుందంటే, అక్క నువ్వు మాట్లాడుతుంటే అది ముక్కుతో మాట్లాడుతున్నట్టుంది, జలుబు ఉంది అక్క, నీకు ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది అప్పుడు నీరసం ఉంటుంది, నువ్వు టాబ్లెట్లు వాడు అన్నాడు. సరే, తెచ్చుకున్నాను, మందులు తెచ్చుకున్నాను, వేసుకుంటున్నాను. డైలీ తెల్లవారుజామున కంపల్సరీ నేను అది ప్రాణాయామాలు చేసేదాన్ని. ప్రాణాయామాలు చేసిన తర్వాత లాస్ట్ నా చిన్ముద్ర ఏదో వేసి కూర్చునేదాన్ని అన్ని చేసిన తర్వాత. ఇక ఆ రోజైతే ఇక నాకు ఒక మూడో రోజు అయింది. మూడో రోజు అయ్యేటప్పటికి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. బొటనీళ్ళ దగ్గర నుంచి తల దాకా అన్ని నరాలన్నీ లాగేస్తున్నాయి. ఏదో జరుగుతోంది, నాకు అర్థమవుతుంది అనమాట. ఇక భగవంతుడా, ఏంటి నువ్వు నన్ను తీసుకెళ్ళదలుచుకున్నావా? నేను రెడీ, నువ్వు నన్ను తీసుకెళ్ళిపో, నేను రెడీ. ఏదన్నా ఉపయోగం ఉందంటావా? బ్రతికించు, ఇంకింతే అనుకున్నాను. అనుకుంటే ఒక దివ్య వెలుగులు అనమాట. ఇక ఆ వెలుగులలో 2.5 గంటలు ఉండిపోయాను. ఆ వెలుగులు మాయమవుతూ ఉంటే ఓర్చుకోట్లా ఏడుస్తున్నాను. లేదా నేను ఉండలేను, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అంటున్నాను. నేనంటే మళ్ళీ అవి వస్తూ ఉన్నాయి అనమాట. అంత ఇదైపోయాను అనమాట. ఇక ఆ తర్వాత పిల్లలు కూడా ఎవరు ఇంట్లో లేరు, ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. యూట్యూబ్ చూస్తూ ఉండేదాన్ని అనమాట. యూట్యూబ్ చూస్తూ ఉంటే నేను ఇక వంశీ మాస్టర్ది హ్యాపీ డేస్ అనే క్లాస్ విన్నాను అనమాట. హ్యాపీ డేస్ అనే క్లాస్ వింటే ఆయన
బాల్యంలో ఎలా ఉండాలి, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యము. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమీ లేదనుకుంటారు, దాన్ని కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. హాయిగా మీ తోటి వాళ్ళందరినీ పోగు చేసుకొని హాయిగా ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయాలు చేసుకుంటూ, ఇట్లా తీర్థయాత్రలు చేస్తూ, ధ్యానం చేసుకుంటూ అన్నారనమాట. నాకు అందులో అన్నిట్లోకి నాకు నచ్చిన మాట ధ్యానము అనే మాట నచ్చిందనమాట. అవును కదా, నేను ఇన్ని చేద్దాం అనుకున్నాం కదా, మా ఊరు వెళ్దాం అనుకున్నా కదా, నేను యోగా నేర్పుదాం అనుకున్నాను, భజనలు నేర్పుదాం అనుకున్నాను, పిల్లలకి చదువు చెప్దాం అనుకున్నాను, ఇన్ని చేద్దాం అనుకున్నా, దీనికి ధ్యానం కలిపితే ఇంకా బాగుంటుంది కదా, అల్టిమేట్ కదా అనిపించింది అనమాట. అలా అనిపించింది. ఆ వీడియో చూస్తే కింద సార్ ఫోన్ నంబర్ కూడా ఉందనమాట. నాకు పిరమిడ్ మాస్టర్ అని తెలియదు, సీనియర్ మాస్టర్ అని తెలియదు, నాకేమీ తెలియదు. ఎందుకో అలా నాకు ఆ వీడియో నచ్చింది అని చెప్దాం అనిపించింది అని ఫోన్ చేశాను. ఇక అది ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అది వంశీ మాస్టారే ఎత్తారనమాట. ఇక ఆనందానికి అవధులు లేవన్నమాట. నేను ఇలా చేద్దాం అనుకున్నాను సార్, నేను ఇలా చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఈ ధ్యానం గురించి చెప్తే నాకు చాలా బాగా నచ్చింది సార్ అని చెప్పాను. చెప్తే ఆయన విని అన్నారు కదమ్మా, నీ సంకల్పాలు మంచిగా ఉన్నాయమ్మా, మా గ్రూప్ లో జాయిన్ అవ్వు అని చెప్పి వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకున్నారు. అక్కడ అనేది కూడా కొంత నాలెడ్జ్ అనేది నాకు ధ్యానంలో ఫస్ట్ బాగా అనుభూతులు వచ్చాయి. శరీరం బరువెక్కటం, తేలిక అవటం, విశ్వం అంతా అలా నాలో దిగిపోతున్నట్టు, మళ్ళీ అదంతా పైకి వెళ్తున్నట్టు, వెలుగుల ద్వారాలు అలా తెరుచుకుంటున్నట్లు, అలా అన్ని రకరకాల అనుభూతులు అనేది వస్తూ ఉండేవి. వాళ్ళు ఏమన్నా డ్రీమ్స్ డీకోడింగ్ అది మ్యాక్సిమం చేస్తూ ఉండేవాళ్ళు. అందులో కూడా అది ఆ టెస్ట్ లో పాస్ అవుతూ అంటే వాళ్ళు చేయమనేవాళ్ళు. అప్పుడు నాకు ఎలా ఉండేదంటే, అంతకుముందు కర్మలు ఉంటాయని, ఏదన్నా కానీ ఆ సంచిత కర్మలు ఉంటాయి, మనం అలా ఉంటే గనక, వాటిని ఓర్చుకుంటే గనక వాటిని అధిగమిస్తాము అన్నట్టు ఉండేదన్నమాట నా భావన. సరే ఎవరన్నా ఏదన్నా అంటే ఏంటంటే, నేను వాళ్ళకైతే ఎదురు తిరగను కానీ లోపల బాధపడేదాన్ని. అలా ఉండేది. తర్వాత వీళ్ళు కర్మ విపాకాలు అని చెప్పి ఏదో చేయించేవాళ్ళు, నేను అలాగూ చేసేదాన్ని. నాకు ఎక్కువగా ముందు జరగబోయే కళలు వచ్చాయి. అలా అందులో ఉన్నాను. ఇంకా క్రమేణా ఇలాగే ఉంటూ మళ్ళీ పత్రిజీ గారి కూడా కొంచెం చూస్తూ ఉండేదాన్ని. నాలెడ్జ్ పెంచుకోవాలని ఉండేది నాకు. ఎప్పుడు ఏంటంటే, ఆత్మ గురించి తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం అనమాట నాకు. ఇంకా అక్కడ వాళ్ళు చెప్పినవి అలా చేస్తున్నా. ఇంతలోకి నాకు కన్ను ఇది ఈ కన్ను ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పుడు ఇంకా చాలా ఈ స్క్రీన్ మీద చూడకూడదు, రెస్ట్ ఉండాలి కదా అని చెప్పి ఇక అన్ని నేను డిలీట్లు కొట్టేస్తున్నాను, నేను తర్వాత జాయిన్ అవుతాను అని చెప్పి అన్ని డిలీట్లు కొట్టేశాను, రెస్ట్ లో ఉన్నాను. అప్పుడు మళ్ళీ ఊరుకునేదాన్ని కాదు. మళ్ళా అన్నపూర్ణ మేడం అని ఆమె ఓషో శిష్యురాలు, ఆమెది ఇది అదే మనం స్వయంగా ఎలా అనుభూతి చెందాలి అనేది, సాక్షి భావం అనేది 2 ఎపిసోడ్లు అది ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. అలా సాక్షిగా అన్ని చూడాలి, లిటరల్ గా చూడాలి అనేది అనమాట. అలా చూసుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే, హరహర మహాదేవ ఏదో వస్తుంది, శివుడు నృత్యం చేస్తూ ఉంటాడు, ఆయన శరీరంలో నుంచి మంటలు వస్తూ ఉంటాయి చూసావా. అలా నేను ధ్యానంలో చూసుకున్నప్పుడు నా శరీరంలో నుంచి అలా మంటలు వచ్చేసాయి, కళ్ళుతో సహా మంటలు వచ్చేసాయి. అలా చూసుకున్నాను. ఇంకా అలా ఉంటూ ఉండగా మళ్ళా వంశీ మాస్టర్ గ్రూప్ లో ఉన్న అమ్మాయే, నేను మహాద్రష్ట క్లాసులకు అటెండ్ అయ్యాను, ఫస్ట్ లెవెల్ కి నువ్వు అటెండ్ అవుతావా అని చెప్పి ఫోన్ చేసింది అనమాట. చేస్తే అప్పుడు మహాద్రష్టకి అప్లై చేశాను. ఎందుకంటే నేను ఇది ఆన్లైన్, ఇంకా నా కంటితో ఏమి ఇబ్బంది ఉండదు కదా, స్క్రీన్ మీద పని కాదు కదా అని చెప్పి అప్లై చేశాను. ఇంకా 9 రోజులు అనమాట ఆ ప్రోగ్రాము.
ఇక మహారాష్ట్ర యూనివర్సిటీ వచ్చేటప్పటికి వాళ్ళు 3 సార్లుగా పెడతారు. ఫస్ట్ ఏమన్నా ఆనంద యోగము, తర్వాత ఏనా బ్రహ్మజ్ఞానము, తర్వాత ఏమన్నా బ్రహ్మజ్ఞత్వము, ఇట్టా 3 సార్లు చేస్తారు. ఆ తర్వాత 3 సార్లు 3 రోజులు ఆచార్య ట్రైనింగ్ ఇస్తారు. ఇట్టా ఒక ఏడాది కంప్లీట్ గా ఇక మహారాష్ట్రలోనే ఉన్నాను. ఆ మహారాష్ట్రలో రకరకాల, ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు. నేను 60 ఏళ్ల తర్వాత వచ్చిందాను. రందైతే ఉంది కానీ స్పిరిచువల్ నాలెడ్జ్ నా దగ్గర లేదు కాబట్టి మేడం వాళ్ళ దగ్గర కూడా చాలా మటుకు మరి అన్నిటికీ పునాదులు పడ్డాయి. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి నాకు ఆ 3 లెవెల్కి అయ్యేటప్పటికి అప్పుడు నాకు ఏంటమ్మా అంటే, ఏదన్నా కానీ మొత్తం నాలోనే ఉన్నది, ఎక్కడ బయట కాదు ఎతకాల్సింది అనేది బాగా అర్థమైంది. తర్వాత ఇక ట్రైనింగ్ అప్పుడైతే మైక్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు ఇది ఉంటుంది కదా, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు అప్పుడు నాకు సరే మాట్లాడాను. అప్పుడు నాకు అక్కడ మాట్లాడేది మనం కాదు అనేది అర్థమైంది. నేనేం చెప్పాను అనేది మళ్ళీ తర్వాత అనేది ఇదే అవ్వాల్సిందే తప్పితే అసలు గుర్తుకు కూడా రాదు. అక్కడ మాస్టర్లు ఈ పరమ గురుమండలికి అలా కనెక్ట్ అయ్యాననిపించింది మేడం. అక్కడ వాళ్ళ ఇది ఉంటుంది అనేది నాకు చాలా బాగా అర్థమైంది. అలా చేసుకుంటూ ఉన్నాను. అక్కడ మెయిన్ ఏం చెప్తారంటే పత్రిజీ గారి కాన్సెప్ట్ చెప్పటారు. తర్వాత వచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ అందరూ మేము కలిసి కూడా ఆ పత్రిజీ గారి కాన్సెప్ట్స్ చెప్పటం ప్రాక్టీస్ చేసేవాళ్ళం జూమ్ పెట్టుకొని. ఆ విధంగా నాలెడ్జ్ తీసుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు పత్రిజీ గారు ఈ అన్ని చెప్తూ ఉన్నప్పుడు పత్రిజీ గారంటే ఒక అవగాహన ఏర్పడటం మొదలుపెట్టింది నాలో. మార్పులు అనేది చేసుకుంటున్నాను. ఏదైనా మళ్ళా తర్వాత పత్రిజీ గారి వినే కొందికి ఏదైనా కూడా ఏదైనా సాక్షిభూతంగా చూడటం తప్పితే దేన్ని కూడా ఇప్పుడు ధ్యాన అనుభవాలే కానీ ఇవే కానీ ఏదైనా విజన్స్ చూసినప్పుడు డ్రీమ్స్ కానీ వాటిని ఏమీ చేయొద్దు. అలా మీరు అనుభూతి చెందండి. ఆ అనుభూతిని షేర్ చేసుకుంటే షేర్ చేసుకోండి అనే ఇది కూడా నేర్చుకున్నాను. నాలెడ్జ్ ఎటు ఉంది కాబట్టి ఎక్కువగా ఆ బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. ఎవరన్నా బయట చెప్పమన్నా కూడా పత్రిజీ గారి కాన్సెప్ట్లే క్లాసులు చెప్తూ ఉండేదాన్ని. ఇక్కడ ఇక్కడ హైదరాబాదు వచ్చిన తర్వాత ఇక్కడ నిజాంపేట సెంటర్, నేను కూకట్పల్లి దాకా వెళ్ళాను సెంటర్ కోసం. ఇక్కడ నిజాంపేటలోనే ఉంది. 5-6 నెలలు అయింది అక్కడికి వెళ్ళొచ్చి మీరు అని చెప్పంటే అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడ స్వాధ్యాయం చేస్తూ ఉండేవాళ్ళము, లేకపోతే క్లాసులు చెప్పటము చేస్తూ ఉండేవాళ్ళము. ఇలా నిరంతరము ఇలా చేస్తూ ఉన్నాను. కానీ నాలో మార్పులు అనేది చాలా చాలా నాకు ఒక రకరకాల భయాలు ఉండేవి. ఆ భయాలు ఎందుకు అంటే నాకు అసలు అర్థం ఉండేది కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి దాటిన తర్వాత నాకు అర్థమవుతూ ఉండేది. అదను ఈ ఆధ్యాత్మికత తెలిసే కొందికి నాలో ఆ ఇన్ఫియర్ సహజంగా ఎలా ఉంటాము విడిగా రెండే ఉంటాయి, మంచి చెడు. ఇలాగే ఉండేదాన్ని, నేనైనా అలాగే ఉండేదాన్ని అనమాట. మనమన్నా కరెక్ట్ అనుకుంటాం, ఎదట వాళ్ళన్నా ఇది అనుకుంటాం. ఇక ఇదే భావనలు ఉండేది. ఇది నాలెడ్జ్ తీసుకునే కొందికి ఈ ఆత్మల గురించి అవి వాటన్నిటిని గురించి తెలిసే కొందికి అప్పుడు నాకు ఎదట వాళ్ళు కూడా అర్థం చేసుకోవటం మొదలు పెట్టాను. అందరికీ ఎవరి ఆత్మస్థితులు వాళ్ళకుంటాయి, దాన్ని బట్టి ఉంటాయి అని అట్టా నా నన్ను నేను తెలుసుకోవటం అనేది చాలా చాలా నేర్చుకుంటూ వచ్చాను. ప్రతి దానికి కూడా నా సంగతి నేను ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, నా భావనలు మారిపోయాయి క్రమేణా. ఇప్పుడు ఎదట వాళ్ళని విమర్శించటం కాకుండా ఎవరి లెవెల్లో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు, ఎవరి స్థితిలో వాళ్ళు అని చెప్పి ఆ ఆత్మస్థితులు అర్థమయ్యే కొందుకు నాకు ఎదట వాళ్ళ గురించి అర్థం అవటం మొదలుపెట్టింది నాలో అనేది మార్పులు. ఆ భయాలనేది కూడా ఎలా పోయాయనేది నాకు తెలిసేది. ఒక్కొక్కటి అలా దాటిన తర్వాత అవును కదా, ఈ అట్లాంటప్పుడు ఇప్పుడు నేను ఏదన్నా రష్ గా ఉన్న ఇదిలో జనాల్లోకి వెళ్ళానుకో నాకు ఊపిరాడదు, భయపడతానన్నమాట. అసలు వెనక్కి వచ్చేస్తాను, పారిపోతాను అంతే. అసలు ఆ సాహసం చేయను, వెళ్ళను అనమాట. అలా ఉండేదాన్ని అనమాట. తర్వాత ఒకసారి బాగా ఇదే మహారాష్ట్ర క్లాసుల నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏదో ట్రైన్ ఎక్కాము. అదేంటమ్మా అంటే
ఒక కాలే పెట్టా చెప్పాలంటే. అదేదో ఒక డోరు అక్కడ అద్దం లేదు. నా లగేజ్ వేసేసాను. నేను ఎక్కుతున్నానన్నాను. ఎక్కేసాను. ఆ జనంలో అసల అలా ఫుట్పాత్ మీద మెట్ల దగ్గర అక్కడ నిలబడ్డానన్నమాట. ఇంకా తర్వాత నాకు అర్థమైంది. తర్వాత ఆ లోపలికి కూడా క్రమేణా వెళ్ళానన్నమాట. అవును కదా! ఇవన్నీ అసలు పారిపోయేదాన్ని, అసలు ఇలాంటివి చేసేదాన్ని కదా! ఇవన్నీ ఎలా దాటుతున్నా అనుకున్నా. ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళినప్పుడు కూడా అంతే, అక్కడ హెవీ రష్ అన్నమాట. మరి ఎక్కేదాన్ని, చేసేదాన్ని, భయపడేదాన్ని కాదు. అమ్మో! అసలు ఎంత విచిత్రంగానే ఉండేదన్నమాట. ఎక్కడికైనా ఇరుకు ఏదన్నా సొరంగాల్లో లోపలకుండా ఏదన్నా ఎళ్తుంటా, ఉద్దిరికుండా ఎళ్తున్నా కూడా భయమన్నమాట. బయటికెళ్తున్నానన్నా భయం. అసలు ఏమిటో నాకే తెలీదు. ఎందుకు ఆ భయమన్నది అసలు నాకు తెలిసేదే కాదు. అవన్నీ ఎలా పోయినియి అనేది నాకు తెలీలా. ఒక్కొక్కటి దాటిన తర్వాత నాలో ఉన్న భయాలన్నీ పోగొట్టుకుంటున్నానని అర్థమైందనమాట. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండంగా మళ్ళా చేతి విజ్ఞానం క్లాసులకి వెళ్ళాను. అప్పుడు గూడా హ్మ్, మేడము, ముంబై మేడం వచ్చారు. ఆ మేడము తన పేరు మర్చిపోయా. ఆహ్, తను ధ్యానం చేయించినప్పుడు నాకు ఆహ్, బాగా కనెక్ట్ అయ్యాను ధ్యానానికి. అక్కడ ధ్యానానికి కనెక్ట్ అయినప్పుడు "నువ్వే ఆ పరమ సత్యానము" అని చెప్పి ఇంట్యూషను ఒకటే, ఆ వెలుగుల వర్షం అనేది అలా బాగా నా మీద కురుస్తున్నట్టు అనిపించింది. క్లాసులు చెప్తూ ఉంటే గనక ధ్యానంది ఏదన్నా ముందు వాళ్ళు చెప్పబోతున్నారు అంటే అది ముందుగా నాకు జరిగేది. తర్వాత అక్కడ చెప్పటం జరిగేదనమాట. అలా క్లాసులకి కనెక్ట్ అయ్యేదాన్ని. ఒకరోజు మళ్ళా రామాచారి గారిది మళ్ళా కృష్ణ చైతన్యం అనేది చెప్పినప్పుడు కూడా అంతేననమాట. ఆ కృష్ణ చైతన్యానికి బాగా కనెక్ట్ అయిపోయాను. ఇంకా ఏంటంటే ఎక్కడ నా చూపు పడితే అక్కడ వెలుగైపోతుందనమాట. అంత బాగా కనెక్ట్ అయిపోయాను. బాగా ఇదైపోయాను. అక్కడ గూడా మళ్ళా కొంత కొత్త నాలెడ్జ్ నేర్చుకోవటం అనమాట. స్వీయ ప్రేమ నేర్చుకోవటము. మరి వర్తమానంలో ఉండటం అనేది ప్రాక్టీస్ చేయటము. అట్టా మళ్ళా ఇంకా కొత్త విషయాలు నేర్చుకున్నాననమాట. సాధ్యమైనంత ఎక్కడ ఏది నేర్చుకున్నా గూడా దాన్ని నేను మాక్సిమం ఆచరణ పెడుతూ ఉంటాను. ఎక్కడ ఏది విన్నా గూడా నేను పెద్ద ఇదేమీ కాదు కానీ నాకు నచ్చిన పాయింట్, నేను చెయ్యాల్సిన పాయింట్ ఏం దొరుకుతుంటుందా అని ఎవరేది చెప్పినా గూడా నా దృష్టంతా అక్కడే ఉంటుంది. నేను నేర్చుకోవడానికి ఏ పాయింట్ వస్తుందా అని చూసుకుంటూ ఉంటానన్నమాట. నేను అన్నీ నోట్స్ రాస్తాను. అక్కడ ఎలా ఉంటుందంటే నేను ఇది చేయాలి, నేను ఇది చేయాలి, నేను ఇది మార్చుకోవాలనేది రాసుకుంటూ ఉంటానన్నమాట. అట్టా ఎప్పుడూ నా మీద కాన్సంట్రేషన్ చేసుకుంటూ ఉంటాను. అది ఎంత చిన్నది నేర్చుకున్నా గూడా ఆచరణ పెడుతూ ఉంటాను నేను. అట్టా నాలో అనేది నేను చాలా చాలా అవగాహన పెంచుకుంటూ వచ్చాను. మళ్ళా ఇక్కడికి మళ్ళా అక్కడ ట్రైనింగ్ పెట్టారు గదా! స్పిరిచువల్‌ది టీచర్స్ ట్రైనింగ్ పెట్టారు గదా! శ్రీశైలంలో అది ట్రైనింగ్ పొందాను. మరి సోల్ కోచ్ న్యూటన్ సార్ ఆళ్ళది కూడా నాకు చాలా బాగా నచ్చేది. ఎప్పటినుంచో ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు చూసాను. సపోజ్ న్యూటన్ సార్‌ది హాస్టల్ ట్రావెల్ క్లాస్ విన్నాను ఆయనది. చాలా బాగా నచ్చిందనమాట. నాకెందుకంటే ఆత్మల గురించి తెలుసుకోవాలి గదా! హ్మ్. అలా కనెక్ట్ అయ్యానులే కానీ, అక్కడ అనేది మళ్ళీ ఇందులోకొచ్చిన తర్వాత గూడా మళ్ళా అనుకున్నాను. కుదరలేదు. మళ్ళా తర్వాత 4 ఇయర్స్ తర్వాత న్యూటన్ సార్ దగ్గరికి అలా వెళ్ళటం జరిగింది. సోల్ కోచ్‌కెళ్ళాను. అది కూడా నేను ఎందుకెళ్ళానంటే నాకెందుకో అనిపించింది. అబ్బా! ప్రశాంతంగా ఆ ప్రకృతిలో వాళ్ళ దగ్గర అలా ఉండొస్తే బావుండు 10 రోజులు అనిపించిందనమాట. అలా అని అప్లై చేశాను. ఎళ్ళాను. అది నవంబర్‌లో జరగాల్సింది. ఆ సార్ ఏదో కరెంట్‌దేదో ప్రాబ్లమ్ అయిందని మార్చిలో జరిగింది. అలా వెళ్ళాను. అక్కడికెళ్ళిన దగ్గర నుంచి నాకు ఆ ప్రాంతం గురించి ఏదో తెలుసుకోవాలని ఏదో తపననమాట. ఏంటసలు ఇంత లోపలికెళ్ళి ఎలా వచ్చారు? అసలు ఇదేంటి? ఈ ప్లేస్ ఏంటి? ఇందులో ఏదో మహత్యం ఉంది. ఇక్కడ ఏదో ప్రశాంతత ఉంది. ఇక్కడ సంథింగ్ తేడా ఉంది అని చెప్పి అనుకున్నాననమాట. అలా అనుకున్నాను. సరే డైలీ వెళ్ళేదాన్ని. సార్ పొద్దున్నే ధ్యానం చేయిస్తారు. ఒక రోజు అలా ధ్యానం చేస్తూ ఉండంగా ఇక నా హృదయం అనేది ఓపెన్ అయిపోయింది. ఇక ఆనంద బాష్పాలు ఆగటల్లా అస్సలా అలా తడిచిపోతున్నాను. ఇంకా ఎలా అనిపిస్తుందంటే ఆ హృదయం ఓపెన్ అయిన తర్వాత నాలో ఇంత ప్రేముందా?
నాలో ఇంత కరుణ ఉందా, నాలో ఇంత సరెండర్నెస్ ఉందా అని చెప్పి అనుకుంటున్నాను. అలా అనుకొని నా హృదయాన్ని మీరే ఓపెన్ చేశారు, నువ్వే నా గురువు అంటున్నాను, లోపల అనుకుంటున్నాను. అంటుంటే అక్కడ సారు స్టేజ్ మీద సమాధానాలు చెప్తున్నారు. ఇక్కడ నేను అన్ని మాట్లాడుతా ఉన్నాను, ఆయన అక్కడ చెప్తున్నాను. నీ శ్వాసే నీ గురువు, నేను నీ గురువు కాదు అని చెప్పి అక్కడ సమాధానాలు చెప్తున్నారు. ఆ, ఇక్కడ నేను ఏమి అయితే మాట్లాడుతూ ఉన్నానో అలా ప్రతి ప్రశ్నకి అక్కడి నుంచి సమాధానాలు వస్తున్నాయి. ఆ విశ్వదర్పణం అదే పరమ సత్యము. విజ్ఞాన భైరవ తంత్ర రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి. అవి చదువు నన్ను అసలు ఎలా గైడ్ చేయాలో అలా గైడ్ చేస్తున్నారు. ఇక్కడ నా ప్రశ్నలన్నిటికీ సమాధానం అక్కడ స్టేజ్ మీదకే వస్తున్నాయి అన్నమాట. అట కంప్లీట్ గా ఒక నాలో అసలు ఇక చెప్పలేనమాట. అంతకు ముందు కూడా అందరి దగ్గర నాలెడ్జ్ తీసుకుంటున్నాను, అంత సరెండర్నెస్ నాలో లేదు. ఎందుకు అందరూ ఇలా మా గురువులు అని చెప్పి అంటూ ఉంటారు, నేను ఇలా కాలేకపోతున్నాను అన్న ఇది ఉండేది. నాలో కూడా ఇంత ఉన్నదా అని నేనే ఆశ్చర్యనమాట. ఒక ఒక పరిపక్వత అనేది ఆ స్టేజ్కి వచ్చాను అనుకుంటా. అంతకు ముందు చేసిన వాటన్నికి ఫలితంగా అక్కడ నేను బాగా ఇదై ఉండొచ్చు. ఇక ఆ పరమానందం పొందాను. ఇంకా నా అదృష్టం ఏంటంటే తర్వాత సోల్ కోచ్ అయిపోయిన తర్వాత కూడా మా బ్యాచ్ తర్వాత నేను 27th బ్యాచ్, ఆ తర్వాత ఇక జ్ఞానోదయం పెట్టేశారు వాళ్ళు. ఆ ఇక వాటికి డైలీ హాజరవుతాను. అక్కడ నేను ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయింది ఏంటంటే, పెళ్ళయిన తర్వాత నాకు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అనుకున్నాను. పైగా ఇన్నర్ చైల్డ్ అంటే ఏదో ముందు 7 సంవత్సరాలు అంటున్నా, తర్వాత 14 సంవత్సరాలు అన్నారు. అసలు అది 21 సంవత్సరం దాకా చెప్తారు. నేను సపోజ్ నాకు 17 ఏళ్లకే మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా నేను సరే అది ఇన్నర్ చైల్డ్ అనేది కూడా ఆ వయసు కూడా ఇన్నర్ చైల్డ్ అనేది కూడా నాకు తెలీదు. అది నాది ఓపెన్ అయ్యేదాన్ని కాదు, ఏది ఎప్పుడు బయటికి చెప్పను అనమాట. ఎందుకని చెప్తే అనవసరంగా గొడవలు అయిపోతాయి ఎందుకన్నట్టు అట్ట ఉండేదాన్ని. ఆ సార్ కూడా అప్పుడు అన్ని అడుగుతూ ఉన్నారు అనమాట. మీకు కోపం వస్తే ఏం చేస్తారు, లేకపోతే అనుమానం ఉందా, అసలు ఎక్కడ ఏది ఉంది మీకు ఎక్కడ అని చెప్పి అన్ని అడుగుతున్నారు. అసలు నాకు నేనే అర్థం కాలేదు. ఎక్కడ ఏది సరే ఏదో దాన్ని చేతులెత్తపోతే ఎత్తా అని చెప్పి తర్వాత చెయ్యెత్తా అనమాట. తర్వాత ఆయన ధ్యానం చేసేటప్పుడు ఇక ఒకటే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇక ఏడుస్తున్నాను. ఒకటే ఏడుస్తూ ఉంటే ఇక తర్వాత ఇక నాకు అర్థమైందనమాట. ఇట్లా ఇన్నర్ చైల్డ్ గాయాలు ఉన్నాయి అని. కాకపోతే అప్పుడు నేను గెస్ చేసింది పెళ్ళైన తర్వాత నాకు ఇలా అయింది అనుకున్నాను అనమాట. తర్వాత జ్ఞానోదయం క్లాసులు వింటూ వింటూ నేను మళ్ళా నేను నా లోపలికి నేను వెళ్ళటం నేర్చుకొని, అది ఎక్కడ దాకా వెళ్ళారంటే మా మదర్ గర్భంలో ఉన్న దగ్గర నుంచి తెలుసుకునేదాకా. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను. అది పిల్లని వేరు చేస్తారనమాట. అతను ఆపరేషన్ చేయించుకోవటానికి కూడా నన్ను వేరే ఉయ్యాల్లో పడుకోబెట్టారు. అదనేది అంటే వెంటనే అట్ట వేరు చేయబడ్డాను. తల్లి నుంచి అవన్నీ గాయాలు ఏర్పడ్డాయి. అట్ట ఎన్నో విషయాలు నాకు నేనే అట్టా చేసుకుంటూ అలా నన్ను నేను ఇది చేసుకుంటూ వస్తున్నాను. ఎక్కడ ఎవ్వరు ఏది చెప్పినా కూడా చక్కగా ఆచరణ పెడుతూ నా జీవితాన్ని నేను అలా తీర్చిదిద్దుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇది ఒక నిరంతర ప్రయాణంలా జరుగుతుంది. మళ్ళా ఇప్పుడు నాకు ఫస్ట్ లోనే కొన్ని విజన్స్ వచ్చినా కూడా అవి నాకు తెలియలేదు. హాస్టల్ ట్రావెల్స్ చేసేదాన్ని. తర్వాత పిఎంసికి కనెక్టివిటీ వచ్చే కొందికి పిఎంసిలో క్లాసులు చెప్తూ ఉంటే నేను ఆత్మ విజ్ఞానం క్లాస్ చెప్పినప్పుడు ఈ రాము సార్ అడిగారు అనమాట, మరి ఇది మరి ఆత్మ విజ్ఞానం అదే ఒక విజ్ఞానం అనేది మనం దానికి ఎలా తెలుస్తుంది, మనం ఒక జ్ఞానయ్యామా ఇన్ని చెప్తూ ఉన్నారా, అది ఎట్టా ఏంటి అని చెప్పి అన్నప్పుడు అట్టా నేను అసలు వెనక్కపోతే నాకు అర్థమైంది అనమాట. అవును కదా, నేను ఆత్మ విజ్ఞానం క్లాస్ చెప్పినప్పుడు పిఎంసిలో ఛానల్లో మరి ఒక బీజ స్థాయి, ఒక మొక్క స్థాయి, ఒక వృక్ష స్థాయి, ఇవన్నీ అన్నమాట. నాకు ధ్యానానికి వచ్చిన నేను నెలలోనే నాకు ఒక విజన్ కనిపించింది అనమాట. ఒక బాగా దున్నిన నేల, ఆ దున్నిన నేలలో నానబెట్టిన గింజలు ఉన్నాయి ఆ చారల్లో.
ఉమ్, అవి నేను చూస్తూ ఉండంగా మొలకలు వస్తున్నాయి అందులో నుంచి. నేను చూస్తూ ఉండంగానే ఇంకా 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 నా కళ్ళారా చూస్తున్నాను ఆ మొక్కలు ఎదగటం అనేది చూస్తూ ఉన్నాను. అవి మహావృక్షాలు అయిపోతున్నాయి అది చూస్తూ ఉన్నాను. ఆ మహావృక్షాలు అటు ఇటు ఏకమైపోయినాయి. దాంట్లో కూడా నేను బాగా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాను. ఆ వెళుతూ ఉంటే మళ్ళా అందులో కింద ఒక దిగుడు బాగా వచ్చింది. అందులో నుంచి కూడా నీళ్లు పైకి వస్తూ ఉన్నాయి. అందులోనేమో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇది నాకేమో తెలియలేదు. నేను సరే ఆ మేడమ్స్ కి వాళ్ళకి చెప్తే, నువ్వు సరేలే హాస్టల్ ట్రావెల్ చేసావు అన్నారు. సరే తెలీదు. ఈ ఆత్మ విజ్ఞానం క్లాస్ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అవును కదా, నా జన్మ ప్రణాళిక మొత్తం నేను చూసుకున్నా కదా అని అప్పుడు నాకు అర్థమైంది. అంటే మనది మనకి తెలియాలి అంటే గనక ఒక విజన్ కాదు, నాకు ఇంకా పత్రిజీ గారు ఇంకా బాగా అర్థమయ్యారనమాట. అందుకనే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఒక విజన్ వచ్చినా ఒక డ్రీమ్ వచ్చినా దానికి మనకే ఏదో ఒక రోజు తప్పకుండా తెలుస్తుంది అనే దానికి నాకు నిదర్శనం అర్థమైంది అనమాట. అది కంప్లీట్ గా నా జన్మ ప్రణాళిక మొత్తం చూసుకున్నాను. నేను ఒక బీజ స్థాయి నుంచి ఎంత దాకా ఎదగాలి అనేది, ఒక ఆత్మ విజ్ఞాన దాకా ఎదగాలన్నది అది చూసుకున్నాను. నా జన్మ ప్రణాళిక అనేది నాకే అర్థమైంది. తర్వాత మరి ఈ వాటర్ ఏంటి, నక్షత్రాలు ఏంటి అనేది కూడా నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. అది అర్థం కాలేదు ఆ బిట్ అనుకున్నాను. ఈ తర్వాత మళ్ళా ఉమ్, ఇక్కడ మా సెంటర్ లో రామ్తా చదివాను. రామ్తా చదివినప్పుడప్పుడు నాకు ఆ ఆత్మ యొక్క సామర్థ్యాలు అనేది బాగా అర్థమైనది. అది ఒక విధమైన చేంజ్ తీసుకొచ్చింది నాలో. తర్వాత నక్షత్ర మిత్రులు చదవటం మొదలు పెట్టిన తర్వాత నాకు ఈ చిన్న కన్క్లూజన్ చెప్పా కదా, ఒక బావిలో నీళ్లున్నాయి, నీళ్ళల్లో నక్షత్రాలు కనిపిస్తున్నాయి అనే దానికి కూడా నాకు దొరికింది. నక్షత్రాలు పైన కనిపించటం అనేది, నేను నక్షత్రలోక వాసిని అనేది కూడా నాకు అర్థమైంది. మళ్ళా తర్వాత మరి ఈ నీళ్లు ఏంటంటే, ఆ తర్వాత ఇంకా క్లాసులు వినే కొద్దికి నాకు అర్థమైందంటే, ఆ ఆ జ్ఞానం అంతా కూడా ఆ నీళ్ళ లోపలే, నీ లోపలే అంతా దాగి ఉంది. ఆ నీళ్ళ అడుగున నీ బ్రహ్మ జ్ఞానం, నీ జ్ఞానం అంతా కూడా ఇది. ఉమ్, వాళ్ళు కూడా నక్షత్ర మిత్రులు వాళ్ళు కూడా అదే చెప్తారనమాట. మీకు ఒకేసారి అది ఇవ్వటం ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతా మీ లోపలే దాగుంది అనేది. అది కూడా అర్థమైంది అనమాట. అసలు ఫస్ట్ లోనే జన్మ ప్రణాళిక మొత్తం చూసుకున్నాను. అదే విధంగా ఇప్పుడు రాము సారు నక్ష ఆత్మ విజ్ఞాన క్లాస్ అయిపోగానే నక్షత్ర మిత్రులు చెప్పేద్దాం మేడం అన్నారు. ఇక నాకు అర్థమైంది అనమాట. ఆహా, ఇది నా ప్రణాళికలో ఉంది కదా, అందుకని నా ముందుకి ఇలా వచ్చింది అని చెప్పి చేశాను. మళ్ళీ ఇప్పుడు జ్ఞానోదయం క్లాసులకి అటెండ్ అవుతున్నాను కాబట్టి సార్ని నేను అడిగాను, సార్ మరి నాకు అవకాశాలు అనేది వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నాకు ఇంతటి అర్హత ఉందా అనిపిస్తుంది అని చెప్పి సార్ని అడిగితే, సారు నీ బుద్ధి ఇప్పుడు వికసించిందమ్మా, నువ్వు అదనేది పొందుతూ ఉన్నావు. మళ్ళీ అనుకునేది అనమాట, నాకు అర్హత లేకపోతే నా దాకా రాదు కదా అని చెప్పి, నువ్వు చెప్పొచ్చమ్మా అన్న అనమాట. ఇక మా ఆ సార్ కూడా ఇక అలా అన్న తర్వాత చక్కగా అది చెప్తూ ఉన్నాను. తర్వాత వీళ్ళది కూడా డ్రీమ్స్ వచ్చాయి. నక్షత్ర మిత్రులు చెప్పబోయే ముందు కూడా, సరే ఇంకా నేను చెప్తున్నా కదా, అది నాకు నేనే ఇది చేసుకుంటున్నాను. ఎవరికన్నా చెప్తే గనక దాని డీకోడింగ్ అదంతా వేరుగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనకు మనము జనరలైజ్ చేయకుండా ఉంటే గనక, మనకి ఒక విజన్ కనిపించిన డ్రీమ్స్ గాని ఏదో ఒక రోజు తప్పకుండా మనకే అర్థమవుతాయి. అదే కరెక్ట్ అనుకున్నాను. అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ నక్షత్ర మిత్రులు అనేది కూడా చెప్తూ ఉన్నాను. ఫస్ట్ లోకి తర్వాతకి, ఫస్ట్ అయితే అసలు నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు, అమ్మో నా వల్ల కాదు, నేను ఆ 3 బార్బినా మార్చినియాక్కి ఆమె ఛానలింగ్ ద్వారా ఇటు ఆడియోస్ ద్వారా చెప్పారు. ఏదో 3 ముక్కల్లో చెప్పేసి తర్వాత నేను చాప్టర్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. తర్వాత నాకనేది వీళ్ళు కనెక్టివిటీకి వచ్చేసి చక్కగా పిలిచేవాళ్ళు. తెల్లవారుజామున లేపేవాళ్ళు. లక్ష్మీ పార్వతి అని చెప్పి పిలిచేవాళ్ళు. లేచేదాన్ని. నాకు మాస్టర్స్ అని పిలిచేవాళ్ళు, లేచేదాన్ని. అసలు ఆ రోజు నేను ఫస్ట్ రోజు ఆ ఇంట్రడక్షన్ దాని గురించి నక్షత్ర మిత్రులు చెప్పేటప్పుడు, నేనైతే ఎక్కువ చెప్పొద్దు అనుకున్నా కదా దాని గురించి. నాకు తర్వాత యూట్యూబ్ లో వెంటనే నాలెడ్జ్ వచ్చింది, అది రాయాలనిపించింది. ఆ తర్వాత అసలు ఆ ఇంట్రడక్షనే ఒక అరగంట పైన చెప్పాను. అసలు నాకే వండర్గా అనిపించింది అనమాట. అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి
ఆ రోజు తెల్లవారుజామున ప్రిపేర్ అయ్యి అలా చెప్పారనమాట. ఆ తర్వాత కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. ప్రిపేర్ అయ్యి చేసి చెప్పేదాన్ని. ఇప్పుడు ఇంకా క్రమేణా క్రమేణా కూడా ఒకదానికి ఒకదానికి వచ్చేటప్పటికి ఆ కనెక్టివిటీ నాకు నాకే వచ్చి నేను హ్మ్, చెప్పగలుగుతున్నాను. నాలో నాలో చాలా చేంజెస్ వస్తున్నాయి అసల. నిరంతరము ఇంకా నేను ఈ నక్షత్ర మిత్రుల్లోకొచ్చిన తర్వాత నేను నా మీద నాకు ప్రేమ అనేది, నా మీద సెల్ఫ్ లవ్ అనేది బాగా నాతో నేను ఉండటము, నన్ను నేను లవ్ చేసుకోవటము అనేది మార్పొచ్చింది. ప్లస్ విశ్వానికి బాగా కనెక్ట్ అవుతున్నాను. ఆ ప్రకృతితో, ఆ మొక్కలతో సంభాషించగలుగుతున్నాను. ఈ పావురాళ్ళతో, ఇటు ఆకాశంలో అలా చూస్తూ అలా గడిపేస్తూ ఉంటాను. ఆ మేఘాలతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాను. నాలో ఎనలేని చేంజెస్. అన్ని మార్పులు, ఇన్ని మార్పులు అని గాదు. ఏదన్నా మొన్న తిరుపతెళ్ళాము. తిరుపతెళ్ళినప్పుడు కూడా అంతే. నిజంగా ఆ వర్క్ నాకు కొత్త. మామూలు విడిగా చేస్తాను. సార్ వాళ్ళు ఫోన్‌లు చేయమంటే ఫోన్‌లు చేశాను. ఎప్పటికప్పుడు డేటా ఇవ్వమంటే ఇచ్చేదాన్ని. అలాంటివి చేశాను. అంటే గ్రూప్ వర్క్ చేసింది లేదు. ఫస్ట్‌లో నాకు నేనేమన్నా కాన్ఫిడెన్స్‌గా ఉండేదాన్ని. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ నా దగ్గరే ఉన్నాయి గదా! అయి భద్రంగా ఉంచుతున్నా గదా! ఎక్కడ తేడా వస్తుందనుకునేదాన్ని. ఆ! అట్టా చాలా ప్రతి దాంట్లో మెళకువలుంటాయి. ప్రతి దాంట్లో గూడా నేర్చుకోవటం చాలా ఉంటుంది. చాలా చాలా అక్కడ నేర్చుకున్నాను. మొత్తానికి సాధించాననమాట. ఫస్ట్‌లో కొంచెం కన్‌ఫ్యూజ్ అయిందని నన్ను నేను అలా దిద్దుకుంటూ మళ్ళా ఇటు ధ్యానానికెళ్ళాలి గదా! అందరూ మరి ఒకరోజు ఎళ్లి రమ్మన్నారు. ఎవరైనా దర్శనానికెళ్ళాలి ఎళ్ళాను. నా టోకెన్ తీసుకునే దగ్గర 5 గంటలు పట్టిందనమాట. ఇక నేను అప్పుడే పెట్టేసుకున్నాను. నాన్న స్వామి నేను నీ దర్శనానికి మాత్రం నేను రాను. కానీ నీ దగ్గర ధ్యానం చేసుకోవాలని నాకెన్నాళ్ళ నుంచో కోరికుంది. నీకు చక్కగా నేను వస్తాను. నీ దగ్గరికి నీ సన్నిధిలో కూర్చొని నేను ధ్యానమే జేసుకుంటాను అని చెప్పనుకున్నాము. ఇంక అందరూ దర్శనానికెళ్ళిపోతా ఉన్నారు. మీరందరూ ఎళ్ళిపోండి. నేను రాను. మీరు వచ్చేటప్పటికి నేనక్కడ బయట ఉంటాను అని చెప్పి ఆ కోనేరు దగ్గర నేను కూర్చొని వాళ్ళొచ్చే ప్లేస్ దగ్గర నేను కోనేరు దగ్గర కూర్చొని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అక్కడ కూడా ప్రకంపనాలనమాట. ప్రకంపనాలు తెలిసిపోతున్నాయి. భూమి కంపించిపోతూ ఉందనమాట అక్కడ. ఇదికి ఆ ఎనర్జీస్. ఒకసారి మళ్ళా నేను ముంబై ఎళ్ళినప్పుడు గూడండి ఆ దర్గాలో అలా ఎళ్లి నిలబడితే ఆ ప్రకంపనాలు అసలు కదిలిపోతున్నాయన్నమాట అసల. అట్టా ప్రతి ఒక్కటి కూడా ఈ అనుభూతి శరీరానికి నేను బాగా ఇదవుతాను. ఇంకా ఈ నక్షత్ర మిత్రులు అది చెప్పటాన మన అనుభూతి శరీరమే మన స్పిరిచువల్ వాడికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాని ద్వారా మనం ఎదుగుతూ ఉంటామంటారు. ఇట్టా ఎన్నెన్నో విషయాలు ఆ స్వాధ్యాయం చేసే కొలదికి ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నానో, ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నానో, ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నానో, ఇంకా ఆనందం అసలు కొత్తదేదన్నా నేర్చుకున్నాననుకో ఎంత ఆనందపడిపోతూ ఉంటానన్నమాట. ఇది నేర్చుకున్నాను. అసలు నా ఆలోచన విధానం అనేది మారిపోయింది. ప్రతీదీ కూడా కొత్త కొత్తగా చేస్తానన్నమాట. వంటే చేశామనుకో కొత్తగా చేయను. అసల ఆలోచన ఒక పరిధిలో ఉండేయి నా ఆలోచనలనేవి. ఇప్పుడు ప్రతిదానికి వెంటనే ఒక ఐడియా వస్తుంది. అన్ని విధాలా ఆలోచించటం అనేది బహు విధాలుగా ఆలోచించటం అనేది నేను చేయగలుగుతున్నాను. ఎనలేని మార్పులనమాట. ఇక అన్నీ ఇన్ని అని కాదు. ఆ ఆనందం అనేది నిజంగా లోపల నుంచి వస్తూ ఉంటుంది. మనము ఎప్పుడు ఎంతసేపటికి బయట ఎతుకుతూ ఉంటామనమాట. అది బయట కాదు. మన లోపలే ఉంటుంది. మన లోపలే ఉంది ఆ ఆనందము. ఆ! అది చెప్తే వచ్చేది గాదు. ఇక అంతే మనతో మనముంటేనే ఇది. మనకి మనము అర్థమైతే గనక ఎదుటి వాళ్ళంతా అర్థమవుతారు. ఎందుకంటే మనలో ఉన్నది ఆ దైవత్వమే ఆళ్ళలో ఉన్నది అదేనన్నప్పుడు ఇంకా ఆ విమర్శించే తత్వము అవన్నీ జడ్జి చేసేయి అయన్నీ పోతూ ఉంటాయన్నమాట. ఏదన్నా ఉన్నా కొంచెం అనిపించినా వాళ్ళు వెంటనే వస్తా. అవును కదా! మరి మనకి జడ్జిమెంట్ ఉండకూడదు కదా! మనకు అది ఉండకూడదు కదా! అని చెప్పి అట్లా నాతో నేను మాట్లాడుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ ఉంటాను. నిజంగా నాకు ఇయన్నీ చదివే కొందికి, చేసే కొందికి అసలు ఆ పత్రిజీ గారి పట్ల అమ్మో! అసలు ఈయనకి ఎంత ముందు చూపు, ఎంత ప్రేమ, ఎంత కరుణ, ప్రతి దాని వెనక ఎంత పరమార్థం ఉందని అసలా ఇగ ఇక చెప్పలేననమాట ఆయన పట్ల నా కృతజ్ఞతా భావం
ప్రతి ఒక్కళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు నిత్య విద్యార్థిని అనమాట. అసలు ఆ కొత్తది ఏదన్నా నేర్చుకున్నాను అంటే అసలు ఎంత ఇదిగానే ఉంటుంది. మరి సమయాభావన ఇంకా మాట్లాడొచ్చా మేడం? చెప్పచ్చు మేడం, చెప్పచ్చా? చెప్పండి. ఇంకో 10 నిమిషాలు చెప్పండి. నేను ఓకే. మీరు చెప్పేది వింటూ డీప్ గా వెళ్ళాను. ఇంకొక 10 నిమిషాలు. కొన్ని అనుభవాలు చెప్తాను. ఉమ్. అది ఇప్పుడు నక్షత్ర మిత్రులు చెప్తున్నారు కదా మేడం, ఇప్పుడు ఈ చెప్పేటప్పుడు మీకు ఈ అనుభవాలు కూడా చెప్పండి. చెప్పే కదా అసలు నక్షత్ర మిత్రుడు నేను అసలు ఆ ఇంట్రడక్షనే చెప్పలేనన్న దాన్ని అది అరగంట సేపు ఇంట్రడక్షన్ చెప్పాను. అంటే వారం వారం ఇప్పుడు నాకేమంటారు, చెప్తున్నారు డైరెక్ట్ లైవ్ లో, అక్కడ జనాల నుంచి రెస్పాండ్ ఎలా ఉంటుంది అది కూడా చెప్పండి. అదే అసలు ఆ జనాలు దానికి రెస్పాండ్ అయినందుకు నేను ఆశ్చర్యపోయాను. నేను ఇంత కనిపెట్టి నేను అసలు అందరూ రిసీవ్ చేసుకున్నారు. 2000 పైన చూశారు. ఆ అందరూ అని ఆ కామెంట్స్ పెడతా ఉన్నారు. అసలు మీలో ఆ జాయ్ అనేది మేము చూస్తున్నాము, మీలో ఉన్న ఇన్నోసెన్స్ మేము చూస్తున్నాము, ఆ ఈ నాలెడ్జ్ అనేది మాకు ఇష్టమట రకరకాలు పెడుతూ ఉన్నారు. అసలు ఇదనమాట అనమాట. ఫస్ట్ ఇంకా ఏంటంటే ఒక ప్రిపరేషన్ అనేది బాగా చేసేదాన్ని ఎక్కువ. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ అనేది కూడా తగ్గిపోయింది. చక్కగా 1, 4 సార్లు చదువుతూ ఉంటాను, ఏదైనా వింటూ ఉంటాను, చేస్తూ ఉంటాను. ఆన్ ది స్పాట్ అక్కడికి వెళ్ళేస్తూ ఉంటాను. అలా చెప్పేస్తూ ఉంటాను. నాకే ఆశ్చర్యపోతూ ఉంటానన్నమాట. ఆ కనెక్టివిటీ అనేది వాళ్ళతో కనెక్టివిటీ నాకు బాగా ఏర్పడింది. విడిగా కూడా ఏంటంటే ఇక్కడ నేను పావురాలు అది ఇది అంటున్నా కదా. ఈ నక్షత్ర మిత్రులు చదివే కొందికి వీళ్ళు ప్లైడియన్స్ కూడా ఒక పక్షి మానవులుగా ఉంటారనమాట. ఈ అనుబంధం నాకు ఇవి బాగా పాఠాలు నేర్పిస్తాయి మేడం. ఈ పావురాలు అనేది పెడుతూ ఉంటాను వాటిని. అవి అంతకుముందు మా ఇంట్లో పిల్లలు పెట్టినాయి. తర్వాత అదనేది అవి మళ్ళా పెట్టడానికి వస్తూ ఉంటే గనక నేను మీరు ఇంట్లోకి రావద్దు అని చెప్పి అన్నాను. ఇంట్లోకి రావద్దు అంటే నేను ఇక పెట్టే గింజలు తింటా మానేసినాయి. ఇంట్లోకి రావద్దన్నానని. ఇక స్ట్రైక్ చేసేయి చుట్టూత బిల్డింగ్స్ ఉంటాయి. చుట్టూత వచ్చి నిలబడతాయి. కానీ నేను పెట్టిన తింటలా. ఎందుకంటే లోపలికి రావద్దన్నా కదా. ఇంకా ఏంటి ఇంకా మా పిల్లలకి ఫోన్ చేసి ఏందిరా ఇలా చేస్తున్నారా, స్ట్రైక్ చేస్తున్నారా అంటే చెప్పు వాటికి భాష నేర్పావు కదా. ఏదో ఒక కుండలు తీసుకొచ్చి పెడతానని చెప్పు, గుడ్లు పెట్టుకోవటానికిలే అవి ఇంట్లోకి వచ్చేది. అటక మీద పెట్టినాయి కదా అంతకుముందు పెట్టుకోవటానికి వస్తున్నాయని. ఆహా సరే బ్రతిమలాడి ఇది చేస్తే తర్వాత ఎప్పుడుకో వచ్చి తిన్నాయి. తర్వాత అయితే ఇంట్లో ఒక ఉంది, చక్కది ఉంది, ఒక మందిరం లాంటిది ఏదో ఉంది, మీకు పెడతాను అని చెప్పి దాని నిండా చక్కగా బియ్యం పోసి, లోపల బియ్యం పోసి మీరు ఇది వాడుకోండి, అవసరమైతే ఇందులో గుడ్లు పెట్టుకోండి అని పెడితే అసలు గింజ ముట్టుకోల. మళ్ళా ఇంకొక రోజు వచ్చి బియ్యం తెచ్చుకున్నాను. బియ్యం తెచ్చుకున్న తర్వాత వెంటనే అవేంటంటే గోడ మీద బారు కోస్తాను అన్ని. ఓ 10, 15 అట్ట గోడ బారు తింటూ ఉంటాయి అన్నమాట బాల్కనీలు. అవి కింద పోతే మళ్ళీ ఏరుకొని తింటాయి అనమాట. ఒక రోజు నేను బియ్యం తెచ్చుకొని తెచ్చా కదా తొలిగా వాటికే వేద్దాము అని చెప్పి కింద వేసా ఆ రోజు. ఎందుకంటే కింద పడ్డాయి అవి తింటేనే కదా అన్న ఉద్దేశంతో చేస్తే అవి అసలు కింద పడ్డాయి. కింద నేను వేసి ముట్టుకోలేదు మేడం. ఎందుకని ఇవి తెలియలేదు, నాకు అర్థం కాలేదు. ఎందుకని ఇలా అయింది, ఎందుకని నాకు తర్వాత అర్థమైంది అనమాట. అవును కదా, రోజు అది మన ప్రేమ భావన వాటికి అర్థమవుతుంది. నేను ప్రేమతో అవి పెడతాను, నేను అవి వాటికి రెస్పెక్ట్ గానే పెడతాను, ప్రేమతో పెడతాను. ఆ రోజు నేనేం చేశాను, అవి కిందవి కూడా తింటున్నాయి కదా అని చెప్పి ఇక్కడ నేను తీసుకొచ్చాను అన్న ఇది నేను పెద్ద ఇది అన్నట్టు అలా వేసాను. అవి ముట్టుకోలే. అవి మర్నాటి దాకా కూడా అవి అలా ఉన్నాయి తప్పితే మళ్ళీ అవి కింద పడ్డప్పుడు తింటాయి అంటే వాళ్ళు అవి రెక్కలతో కాళ్ళతో అవి అలా చల్లా చెల్లి చేస్తున్నాయి కాబట్టి అవి కింద పడేసినాయి, అవి తింటున్నాయి. నేను కింద వేసాను కాబట్టి అవి తినల అని నాకు అనిపించింది. అవును కదా, ఆ భావన ఉండటం తప్పు కదా. ఆ అహం అవి ఎక్కువ నేను తక్కువ ఏం కాదు కదా అని చెప్పి నేను సారీ చెప్పుకున్నాను.
మళ్ళా లేట్ అయింది అనుకో, నాకు క్లాసుల నుంచి వచ్చేటప్పటికి అన్ని నిలబడతాయి, వెంటనే పెడితే తినవన్నమాట. అప్పుడు సారీ క్లాసులో ఎక్కువసేపు ఉన్నాను అని చెప్పంటే, ఇంకో నా దగ్గర ఇంట్లో పెట్టిన ఈ 2 బయటికి వెళ్ళినవి ఉంటాయి కదా, అవైతే దుయ్యమని అలిగి అసలు వెళ్ళిపోతాయి. నేను ఇట్లా సారీ చెప్తూ ఉంటే వెళ్ళిపోతాయి. వాడికి అంతే, సారీ చెప్పాలి, ఐ లవ్ యూ చెప్పాలి. అవి మళ్ళీ ఇంకా ఎలా చేస్తాయో తెలుసా, నేను వాటి అవి ఎట్టా సంపాదించుకుంటే, అవి అసలు డబ్బులు లేకుండా వాటి గింజలు అయ్యే సంపాదించుకుంటే, వాడు నా ప్రేమే కావాలి, నేను ఒక బాధ్యత తీసుకున్నాను అంతే. ఈ ప్లైడియన్సే నాకు నేర్పిస్తున్నారు అనుకుంటాను నేను ఇప్పుడు. ఇది వచ్చే కొందికి ఆ నేను ఎలా ఉండాలి, ఎలా చేయాలని వాటి ద్వారా కూడా, వాటి భాషతో ఆ వెంటనే అర్థమైపోతాయి. ఏమే నేను తేలేనా నేను అంటే, వాళ్ళు కోటా వాళ్ళు కూడా ఇస్తాం వచ్చి తీసుకెళ్ళమంటే, ఒక్కోసారి క్లాసుల్లో ఉండి నేను వెళ్ళకపోతే గనక అవి ఇదవుతాయి అనమాట. అవి ఎట్టగొట్ట వాటి ఆటే సంపాదించుకుంటే, నేను పెట్టడం ఆ బాధ్యతగా తీసుకుంటాను. మళ్ళా నన్ను ఎంత జాగ్రత్తగానో చూసుకుంటాయి అవి. నేను కొనటానికే వెళ్తాను, అవి కొనకుండా వాటికే అవి సంపాదించుకుంటే, వద్దు మేడం డబ్బులు వద్దులే, తీసుకొని వెళ్ళిపోండి అని ఇస్తారు. పెడుతూ ఉంటాను. అసలు ఎంత పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. మొక్కలు కూడా అంతే. ఆ స్పర్శ, నేను వాటి స్పర్శ కోసం అలా తపిస్తూ ఉంటాను. అవి కూడా అంతే. నేను కీళ్ళు నుంచి నేను ఒక ఆవు పిడక తీసుకొని వద్దాము, వాటికి ఎరువేద్దాము అనుకున్నాను. ఆ తర్వాత అది తేలేదు. ఉమ్, ఇంకా పెతకటం మొదలుపెట్టి, నీ ప్రేమ మాకు చాలు, నువ్వు ఏ ఎరువులు ఎయ్యక్కర్లేదు. మాకు ఒక చిన్న మనీ ప్లాంట్ ఉంటే ఒక స్టేజ్ దాకా వచ్చి ఆగిపోయింది. మాకు లేదులేమ్మా, అందులో మట్టిలో సారం లేదు, అది అంతే ఆగిపోయిందిలే, సరేలేమ్మా వదిలేయలేమ్మా, అందులో మట్టి మారుద్దాంలే అది ఇది అన్నారు. కానీ నేను దాన్ని ఐ లవ్ యూ నాన్న, నేను బాగా చూసుకుంటాను నాన్న, నేను ప్రేమగా చూసుకుంటాను నాన్న అని చెప్పిన తర్వాత అది చిగుర్లేయటం మొదలుపెట్టి, ఇప్పుడు మా బాల్కనీ మొత్తం ఆ మనీ ప్లాంటే ఉంటుంది. మా పిల్లాడి అభివృద్ధి కూడా అలాగే ఉంది. ఆ ఇంకా అంతే. ఇంకా ఖాళీ దొరికిందనుకో, బాల్కనీలోకి వెళ్ళి ఆ ఆకాశం వైపు అలా చూస్తూ ఉంటాను. మళ్ళా అది నాకు తెలియకుండా కూడా, నేను అంతకుముందు అయితే సూర్యుడిని చూసేదాన్ని. ఆ సూర్యుడిని చూసి కళ్ళు మూసుకుంటే గనక నా ఆరాన్ని చూసుకునేదాన్ని. అది భీమయ్య సార్ చెప్తే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇది నాకు తెలియకుండా అలా ఆకాశంలోకి చూసి నేను అలా కళ్ళు మూసుకుంటే గనక, ఆ తర్వాత ఏంటంటే నా ఆరా నాకు కనిపిస్తుంది. నేను ఏ రోజు ఏ స్టేజ్ ఉన్నానన్నది నాకు తెలుస్తుంది అనమాట. నాకు తెలియకుండా చేసిన ప్రయోగం అనమాట. ఆకాశం అలా చూసి అలా చేస్తే గనక అవన్నీ ఏమొస్తున్నాయి, నువ్వు ఇది ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని, ఇటు ఈ వైద్య నిపుణులని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది వస్తూ ఉంటాయి అనమాట. నాకు ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్ ఉంది. నాకు ఆ కలర్స్ కనిపించినప్పుడల్లా దేనికి ఏమొచ్చింది అని చెప్పి అలా చూస్తూ ఉంటాను అనమాట. అట్టా నా మీద నేను ప్రయోగాలు కూడా చేసుకుంటూ, నాకు తెలియకుండానే చేస్తున్నాను అనమాట. ఎన్నెన్నో చేస్తూ ఉంటాను అనమాట. నిరంతరం నా మీద నేను ఎక్కడికన్నా ఎక్కడికన్నా అక్కడికి వెళ్ళాను. అడ్డగుట్ట బాలకృష్ణ సార్ సెంటర్కి వెళ్ళాను. అందరూ బాగా కనెక్ట్ అయ్యామన్నారు. అందరి అనుభవాలు తీసుకున్నాను. ఎంత వండర్ఫుల్ గా ఒక ఆమెకి పత్రిజీకి అందించారు. అందరు చాలా మంది బాగా కనెక్ట్ అయ్యాం, చాలా బాగా ఉందన్నారు. అట్టా అంతే. అదే సేవకి వెళ్తూ ఉంటాను, అదొకటి ఉంది నాకు బాగా. ప్రతిసారి మహాద్రష్టకి సేవకి వెళ్తూ ఉంటారు. మేడం ఎన్నిసార్లు మా తర్వాత ఎన్ని బ్యాచ్లు పెడితే అన్ని బ్యాచ్లకి నేను 10 రోజులు సేవ చేయటానికి వెళ్తాను. మరి 3 సంవత్సరాల నుంచి కడతాలకు కూడా నేను సేవ చేయడానికి వచ్చాను. ఫస్ట్ సారి నేను కడతాలు వచ్చినప్పుడైతే బాల వికాస్ లో వాలంటీర్ గా అక్కడ చేరాను. అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒకళ్ళు ఒక ఆమెకి ఎవరికో బాగలేదని చెప్పి తీసుకొచ్చారు. నాకు చిల్డ్రన్స్ దగ్గర నేను ఉన్నాను కాబట్టి అక్కడ పరుపులు అదేసునే, బాగలేని ఆమె కాబట్టి అక్కడ బెడ్ మీద పడుకోబెట్టడానికి అది తీసుకొచ్చారు. ఆమె కండిషన్ అనేది చాలా, పాపం కూర్చోలేకపోతుంది, పడుకోలేకపోతుంది, చెమటలు పోసిపోతున్నాయి, బాగా ఇదిలో ఉంది. నేను గబా వెళ్ళి చక్కగా మంచినీళ్ళు తీసుకొచ్చాను, ఇచ్చాను, దానికి వెన్ను సవరించి తగ్గిపోతుందిలేమ్మా అని చెప్పి చేతిలో చేసి పట్టుకున్నాను అనమాట. తగ్గిపోతుందిలే అని. వాళ్ళు ఉన్నారు పక్కన. నేను చెయ్యి తీసేస్తుంటే ఆమె ఒప్పుకోవట్లే. మేడం ప్లీజ్ అంటుంది అనమాట. సరే అని చెప్పి పట్టుకొని ఉన్నాను. తర్వాత మహేశ్వరి మేడం పిలిచారు. వాళ్ళు చూసుకుంటారు, మీరు వచ్చేసేయండి మేడం అన్నారు. సపరేట్ వెళ్ళిపోయారు అనమాట. మర్నాడు నాకు ఎదురైంది అనమాట.
ఎదురైతే ఎలా ఉంది ఏంటమ్మా అంటే, మేడం సంథింగ్ స్పెషల్ మేడం, అసలు నేను ఈ జన్మలో మిమ్మల్ని మర్చిపోను మేడం. నేను మీలో ఏదో శక్తి ఉంది, అనంతమైన శక్తి ఏదో ఉంది, అదేదో నాకు తెలియదు. మీరు చెయ్యి వేస్తే నాకు ఎంతో రిలాక్సేషన్ గా, ఎంతో నిద్ర వస్తూ, ఎంతో హాయిగా ఉంది మేడం. మీరు సంథింగ్ స్పెషల్ అని. నాకేంటో అర్థం కాదు, నాకేం తెలియదు. స్వాతి మేడం, ఏం చేసి స్వాతి దగ్గరికి వెళ్ళి, ఏంటి మేడం ఆమె ఏంటో అంటుంది, నాకు ఏం తెలియలేదు మేడం అంటే, లేదు మేడం, మనము డైలీ ఆ ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి మనకు కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. అవి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, మన ఎనర్జీ అనేది రావటం కూడా జరుగుతుంది అని చెప్పన్నారు. సరే, ఒక 5 రోజులు ఉన్నాను. డ్యూటీ చేసుకుంటూ ఉండేదాన్ని, అలా సేవలోనే ఉన్నాను. ఆ తర్వాత ఒక రోజు ఎవరికో కొంచెం బాగుండని వాళ్ళు కూడా మళ్ళీ ఎవరో ఏదో వచ్చారు, ఏదన్నా కానీ సంథింగ్ నేను డల్ అయ్యా. డల్ అయ్యేటప్పటికి సరే, జలుబు లాంటిది వచ్చింది అనిపించింది. మరి నేను ఉండేది పిల్లల దగ్గర, మన పిల్లలకి ఈ జలుబు అది రావటం, కానీ వెళ్ళిపోదాం అనుకున్నాను. బాగా డల్నెస్ వచ్చింది. సరే, మరి కేశవరాజు గారిది అమ్మోళ్ళ మీద సెంటర్ ఉంటుంది అక్కడ. మా వెంకటరాజు గారు నిజాంపేట ఆయన, ఆయన అక్కడ వర్క్ చేస్తాడు. ఆయన ఏదైనా వెహికల్ ఏర్పాటు చేస్తే వెళ్దామని ఆయన అడుగుదామని వెళ్ళాను అనమాట. వెళితే అక్కడ ఆయన లేడు. లేకపోతే అక్కడ 2x2 ఒక ఇనప పిరమిడ్ ఉంటుంది, అందరికి ఐడియా ఉండి ఉంటుంది. ఆ పిరమిడ్ లో కూర్చొని పోయాను నేను. ఆ పిరమిడ్ లో కూర్చొని పోయాను. ఇక నేను ఏమనుకోలే, ఒకటే మాట అనుకున్నా, పత్రిజీ శక్తి ఇదో అనుకున్నాను. ఇంకా అంతే, కూర్చున్నా. వెలుగుల వర్షం, ఇక ఆ వెలుగుల వర్షం నా మీద కురుస్తూనే ఉందన్నమాట. ఉన్నాను అంతే, ఇంకేం తెలియటల్లా. ఉన్నాననే తెలుసు, ఇంకేమి లేదు, బాడీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు, ఉన్నానన్నది ఒక్కటే తెలుసు. ఆ సరే, తర్వాత ఇంకా వచ్చాను, ఆయన్ని అడిగాను. తర్వాత ఇక బయటకు వచ్చి, ఆయన కుదరదమ్మా, మేమే ఏదో ఒక వెహికల్ వేసుకొని వస్తాము అని చెప్పన్నారు. కానీ ఆ టైంలోట ఆయనకిట నేను ఒక 70 ఏళ్ల మనిషిలా కనిపించాంట. తర్వాత ఏడాది తర్వాత చెప్పాడు, మా సెంటర్లో నాకు ఇలా అనుభవం జరిగింది అని చెప్పిన దానికి చెప్పాడనమాట. ఆయన పశ్చాత్తాపంతో కుంగిపోయాట. ఒక ఆమె, ఒక వృద్ధ స్త్రీ అడిగితే నేను సహాయం చేయలేకపోయాను. అది విజయభాస్కర్ రెడ్డి గారు కూర్చున్న ప్లేసుట అది. అందుకని చెప్పి ఆయన భయపడ్డట, నేను అందులో కూర్చొని ఉన్నాను అని చెప్పి. ఇక ఏమన్నా కానీ ఇంకా ఆయన అలా అనేసాడు కదా. ఇంకా నేను అలా టర్నింగ్ మీదకి, ఆ బాల వికాస్ వెళ్ళడానికి టర్నింగ్ మీద అక్కడ చెట్టు ఉంటుంది కదా, దాని చుట్టూతా అది కట్టి ఉంటుంది కదా, అరుగు. ఆ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇక ఈమె మన మనిషేను. మన ఎవరా అని చూస్తే మహాద్రష్ట ఆచార్య మధు సార్ అనమాట. ఇక ఆయన మన మేడమేను, ఈ మేడం అన్నారు. అప్పుడు సార్కి చెప్పా, సార్ నాకు బాగలేదు సార్, ఇలా నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను వస్తాను సార్ అని చెప్పంటే వాళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మేడం లగేజీ తీసుకురండి అని 2 మనుషులు పంపించాడు. లగేజీ తీసుకొని వచ్చాము. బాగా నీరసంగా ఉంది. ఎలా అనిపిస్తుంది అంటే, బాగా ఆకలేస్తుంది నాకు. అంటే ఆ నీరసానికి 9 గంటలు అవుతుంది. అక్కడ దాకా వెళ్ళి తినే ఓపిక లేదు, అక్కడికి వెళ్ళాలి కదా ఆహారానికి వెళ్ళాలంటే. ఆకలేస్తుంది అంటే కనీసం తింటేనన్నా ఈ నీరసం తగ్గుతుందేమో అనిపిస్తుంది. అనిపిస్తుంటే ఇంకా అలా చూశాను అనమాట. అలా చూడంగానే మా ఫ్రెండ్ అనిపించింది. ఏ రత్న రా అని పిలిచాను. తను తీసుకొచ్చి నా చేతుల్లో 2 పప్పుండలు పెట్టింది. ఇదిగో తిన ఆంటీ అంది. తిన ఆంటీ అని చెప్పి తను తీసుకొని నన్ను కేర్ తీసుకొని, నేను ఆంటీని ఆటో ఎక్కించొస్తానని చెప్పి వాళ్ళని పంపించేసి ఆటో ఎక్కించింది. ఇక్కడ ఆటో ఎక్కిస్తే ఆటో ఎక్కాను. ఇక్కడ ఉండగానే ఏం జరిగిందంటే, మహేశ్వరి మేడం అన్నారు కదా, మనం ధ్యానంలో బాగానే ఉన్నాము, ఏదైనా డబ్బు ఉంటే మీకు మీరు భద్రం చేసుకోండి, దాచుకోండి అన్నారు. నేను ఏదో చందా వసూలు చేసిన కవర్ ఉంది, ఉట్టి కవరే ఉంది. నేను అక్కడ పెట్టొచ్చానా, ఇంటి దగ్గర పెట్టొచ్చానా ఏదన్నా తెలియదు, ఎంతో కొంత అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ఏం చేద్దాము, సరేలే దగ్గర పెట్టుకుందాము, బయటకి వెళ్ళి కొనుక్కుందామన్నా కూడా నా దగ్గర ఎటు డబ్బులు ఉండలేదు అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నా. పెట్టుకున్నాను. సరే, ఆటో ఎక్కాము. అక్కడికి వెళ్ళి ఆటో దిగి డబ్బులు ఇద్దామంటే అతని దగ్గర ఇది లేదన్నాడు, ఫోన్ పే లేదన్నాడు. నేను మ్యాక్సిమం ఫోన్ పే చేస్తా, ఎక్కువ నా దగ్గర డబ్బులు లేవు. ఇక పక్కన ఉంది కదా, సరే మేడం ఇలా, ఎందుకంటే ఇక్కడ నేను
మేడం చెప్పిన తర్వాత పోతాయేమన్న ఉద్దేశంతో పెట్టుకున్నా కదా లోపల. అవి నిజంగానే ఎలా పోయినాయో పోయినాయి. పోయినాయి. పక్కన ఆమె పెట్టుకుంది. పక్కన ఆమె పెట్టుకుంది. తర్వాత ఆమె సరే బస్ స్టాండ్కి వెళ్ళటానికి కూడా నేను నిజాంపేట, తను మియాపూర్ వెళ్ళాను అనమాట. నాకంటే పై ఆమె దాకా నాకు తోడు దొరికింది అనమాట. ఆమె ఒక సంథింగ్ ఒక కేర్ తీసుకుంది. మేడం మీరు చాలా నీరసంగా ఉన్నారు మేడం, మీరు వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, కొంచెం ఇడ్లీ అన్నా తినండి అని చెప్పి అక్కడ ఇడ్లీ తినిపించింది నన్ను. అట్లా ఇడ్లీ తినిపించి మళ్ళా సరే వెళ్ళాము, పైకి ఎక్కాము, మెట్రో ఇది ఎక్కాము. అక్కడ నాది ఫోన్ పే ఉంది కాబట్టి తన టికెట్ నేను తీసుకున్నాను. అయితే చివరి దాకా తోడు దొరికినందుకు ఆనందపడ్డాను. ట్రైన్ లో ఎక్కిన తర్వాత కూడా ఆమె నన్ను ఎంతో కేర్ గా ఈ ఆంటీకి బాగలేదు, ఈ ఆంటీని కూర్చోబెట్టండి అని మళ్ళా దిగేటప్పుడు కూడా ఇంకొక అబ్బాయిని తోడు చేసి ఇదిగో ఈ ఆంటీని తీసుకెళ్ళమంది. అసలు మా పిల్లలు ఆ టైంలో ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సింది లేదు, వాళ్ళ అత్తగారికి ఏదో బాగలేదని నా చిన్న కొడుకు ఇంటి దగ్గర ఉన్నాడు. వాడికి ఫోన్ చేశాను. తర్వాత సిగ్నల్స్ అనేది లేక నా దగ్గర బాగా తనకి ఇది లేదట. ఒక ఎగ్జాక్ట్ గా ఒక టైం అనుకొని వాడు వచ్చాడనమాట. ఈ అబ్బాయి నా లగేజీ తీసుకొని ఇక నేను వెళ్ళాలి ఆంటీ, నేను ఇలా వెళ్తాను అని చెప్పి అలా కింద పెట్టాడు. నా చిన్న కొడుకు ఎదురొచ్చేసాడు అనమాట లగేజీ తీసుకెళ్ళటానికి. అలా ఇల్లు చేరాను. అంటే మనము సేవ సేవ ఎదట వాళ్ళకి చెయ్యాలి అన్నప్పుడు మనము ఎంత హృదయపూర్వకంగా చేస్తామో మనల్ని కూడా మరి అడుగు అడుగునా ఎలా సంరక్షిస్తారు, ఎలా చూసుకుంటారు ఆ మాస్టర్స్ అనేది నాకు ఎంతో బాగా అర్థమైంది. మళ్ళా ఇక్కడ వశిష్ఠ గౌతమ్కి వెళ్ళాము ఒకసారి. వశిష్ఠ గౌతమ్కి వెళ్ళినప్పుడు కూడా అంతే. ఇక లాస్ట్ బస్సు 8:30 తర్వాత ఉండదన్నారు. 8:30 మనం రాజమండ్రి దాకా వెళ్తే గనక టైం అయిపోతుందని చెప్పి ఇక అక్కడ ఏదో బ్రిడ్జి దగ్గర దిగమన్నారు. ఆ ఊరి దగ్గర ఏదో దిగమంటే వాళ్ళు చెప్పారు, మేము దిగేసాము. తర్వాత ఒక లేడీ మా దగ్గరికి వచ్చింది, బండి వేసుకొని వచ్చి ఎందుకు ఇక్కడ నిలబడ్డారంటే ఇట్ట వశిష్ఠ గౌతమ్కి వెళ్ళి ఇలా మేము నిలబడ్డాము, బస్ కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పంటే అప్పుడు ఆవిడ చెప్పింది అనమాట, ఈ ప్లేస్ మంచి ప్లేస్ కాదు, మీరు ఇక్కడ లేడీస్ ఇద్దరున్నారు, ఇలా నిలబడకూడదు. మా హస్బెండ్ నేను 2 వెహికల్స్ వేసుకొచ్చాము మా పిల్లల్ని హాస్టల్ నుంచి తెచ్చుకోవటానికి, మీరు చెరొక బండి ఎక్కండి, మేము తీసుకెళ్లి మిమ్మల్ని ఆటో ఎక్కించి పంపిస్తామన్నారు. అలాగే వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఆటో మాట్లాడుతుంది. ఆమె ఆటో వాళ్ళు ఎక్కువ ఎక్కువ అడుగుతుంటే ఆమె ఒప్పుకోవట్లేదు అనమాట. ఇంకా ఇంకా చేస్తుంది. ఒక పక్క ఆనందపడుతూ ఉన్నాను. మళ్ళా మానవ సహజం కదా, మనం ఇక్కడ అరిషడ్ వర్గాల్లో ఉంటాం కదా, ఏంటి మెంత ఇదిగా అది కాదంటుంది, అవసరమైతే మా ఇంటికి రండి అంటుంది. మా అమ్మ ఏదైనా ట్రాప్ లో ఇరుక్కుంటున్నానా అనుమాన బుద్ధి. అలా ఒక పక్క మాస్టర్స్ సహాయం చేస్తున్నారనిపిస్తుంది, ఒకవేళ ఎక్కడ ఏదన్నా ఇరుక్కుంటున్నానా అని భయం అనమాట. గుడ్డిగా నమ్మేస్తున్నానా. వెచ్చకాయలు సెట్ చేసింది. 800 అనేవాళ్ళని ఒక 400 సెట్ చేసి ఆటో ఎక్కించింది. ఇంకా ఆమె ఇంకా తక్కువ మాట్లాడతానంటే కాదు మేడంకి ఇంతకైనా నేను వెళ్ళిపోతాము అని చెప్పి అన్నాను అనమాట. ఆ విధంగా చేరాము. చూడండి మరి మనము ఒకవేళ ఏదన్నా ఇదిలో ఉంటే గనక మనని ఆ మాస్టర్స్ ఎలా కనిపెట్టుంటారు, ఎంత హెల్ప్ చేస్తూ ఉంటారు, నిరంతరం మనతోనే ఉంటారు. మన గైడెడ్ మాస్టర్స్, మన ఏంజల్స్ అనేది నేను ఎంతగానో నమ్ముతూ ఉంటాను. ఇట్టా అసలు ఒకటేంటి అసలు అన్ని ఇన్ని అని చెప్పలేము. వాళ్ళు మనతోనే ఉంటారని నేను ఆ ఫస్ట్ మహాద్రష్ట స్టేజ్ ఎక్కినా నాకు అర్థమైంది మేడం. ఆ పరమ గురు మండలికి కనెక్ట్ అయ్యాను. వాళ్ళు అనేది మనతో ఎలా ఉంటారనేది ఆ రోజు తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను అదే నమ్మకంతో ఉంటాను. అలాగే అనుక్షణం వాళ్ళ హెల్ప్ అనేది వాళ్ళ గైడెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అనుకుంటాను. అలాగే జరుగుతూ ఉంది. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా మీ అనుభవాలు పంచుకున్నారు. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మేడంతో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అనసూయమ్మ గారు మాట్లాడతారండి. ఓకే మేడం, క్లాస్ బాగుందని మెసేజ్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత Okay. అద్భుతంగా నక్షత్ర మిత్రులు కానివ్వండి, ప్లైడియన్స్ తో అనుభవాలు కానివ్వండి, అన్ని మీరు అద్భుతంగా తెలుసుకొని దాన్ని ఇక పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. అంతా జన్మ ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని చూసుకొని అది దాన్ని మీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ థ్యాంక్ యూ మరి మేడం, సో మచ్. చూస్తున్నారు హృదయపూర్వకంగా కదండి. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూస్తున్న అందరికీ కూడా, మిత్రులందరికీ కూడా ధన్యవాదములు. మరి పిఎంసి డిజిటల్ వారికి అందరికీ కూడా, పత్రిజీ గారికి, మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎప్పుడూ మనకి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారంటానికి ఇది ఒక నిదర్శనం. మరి యూ. చూస్తున్నారు కదా మాస్టర్స్, మరి మనం ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం అన్నది మనకి మనమే సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందువల్ల ఎక్కువ మందికి ఈ జ్ఞానం వెళ్తుంది. మరి ఇది అందరికీ చేర్చడం మన అందరి బాధ్యత. 11 గంటలకి స్వాధ్యాయ